Ready to move in premium triplex villas at Kollur APR Projects. కోపం వచ్చింది. ఆ మహిళలకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే శివంగులుగా మారిపోయారు. మా ఊర్లోనే మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్ముతావా, మీకెంత ధైర్యం అంటూ తిరగబడ్డారు. ధర్నాలు నిరసనలు జాంతనై డైరెక్ట్ గా అటాకే చేశారు. స్థానికులంతా కలిసి షాపులపై దాడి చేశారు. దొరికిన కాడికి మద్యాన్ని ఎత్తుకెళ్లారు. బీరు, విస్కీ, బ్రాందీ ఏ దొరికితే అది అందిన కాడికి దోచుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో జరిగింది ఈ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ఉన్న 3 మద్యం దుకాణాలు లూటీకి గురయ్యాయి. అధిక ధరకు మద్యం అమ్ముతున్నారనే కారణంతో ప్రజలు ఈ దుకాణాలను లూటీ చేశారు. 3 షాపుల యజమానులు సిండికేట్ గా మారి ఎంఆర్పీ కన్నా 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. దీంతో షాప్ యజమానులకు సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో విసిగెత్తిన మద్యం ప్రియులు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. వైన్ షాప్ నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 రూపాయల వరకు అధికంగా అమ్ముతున్నారని ప్రజలు ఆగ్రహించారు. అంతేకాదు మంచి బ్రాండ్లను బెల్ట్ షాపులకు విక్రయించి వైన్ షాపుల్లో ఉన్న లో క్వాలిటీ బ్రాండ్లను ఎక్కువ రేట్లకు ఇస్తున్నారనే కోపంతో దుకాణాలపై దాడికి దిగారు. టేకులపల్లిలో మొత్తం 4 వైన్ షాపులుండగా 3 షాపులపై దాడి చేసి అందులోని మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. కొందరు మహిళలైతే ఒకేసారి 2-3 పెట్టెలను ఒకేసారి ఎత్తుకుపోవడం కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఇదే మంచి అవకాశం అని భావించి బైకులు, ఆటోలపై మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనలో 22 లక్షల విలువైన మద్యం మాయమైనట్లుగా షాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైన్ షాపులపై దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది మందు పవర్ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇలా కేవలం వైన్ షాపు పైనే కాకుండా పెరిగిన నిత్యావసర రేట్లపై కూడా ప్రజలు తిరగబడాలని పలువురు సూచిస్తున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.